హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఏపీలో 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నా ఫీలింగ్ జగన్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ మ్యామ్. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐ లైక్ జగన్ మ్యామ్, ఫస్ట్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి జగన్ గారిలో ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేసినా ఒక పేషెన్సీ, ఒక ఏదో ప్రజలకు చేద్దామన్న ఒక కుతూహలం ఉందని నా ఫీలింగ్ మ్యామ్. సో ఈ 5 years పాలన మీకు ఎలా అనిపించింది? సూపర్ మ్యామ్. ఈ 5 yearsలో మనం అందరూ చూసిందే నవరత్నాలని, ఆరోగ్యశ్రీ అండ్ నెక్స్ట్ విలేజ్లో గ్రామ సచివాలయం, నెక్స్ట్ చాలా అతని బిఫోర్ ఎలక్షన్ అతను ఏం చెప్పాడో, అది ఏమి ఇవ్వాలనుకున్నాడో ప్రజలకు అది 90% ఇచ్చారు మ్యామ్. అది సో ఆరోగ్యశ్రీపై మీ స్పందన ఏంటి? ఇది ఆరోగ్యశ్రీ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు మ్యామ్. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇది స్టార్ట్ అయింది. స్పందన అనేది ఇప్పుడు మనకి ఒక మనిషి బాగున్నప్పుడు ఏ పనైనా చేసుకోగలడు. ఒకసారి ఆయన పేషెంట్ అయ్యాడంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. దానికోసం డబ్బులు అనేది ఇంపార్టెంట్ కదా. ఆరోగ్యశ్రీ అండ్ ఎడ్యుకేషన్ అనేది హార్ట్ ఆఫ్ లైఫ్ మ్యామ్. అది ప్రతి వ్యక్తికి అవసరం. అది బాగానే నడుస్తుందని నా ఫీలింగ్ మ్యామ్. ఓకే, అంటే సరిగ్గా అమలవుతుంది అనుకోవచ్చు. ఆరోగ్యశ్రీ సరిగా అమలవుతుంది. నెక్స్ట్ కొన్ని హాస్పిటల్లో ఉన్న డ్రాబ్యాక్స్ వల్ల కొందరు ఫేక్ పేషెంట్స్ని కూడా క్రియేట్ చేస్తారు. దానివల్ల డిఫెక్ట్స్ ఉండొచ్చు. అది కూడా ఇంకా బాగా చూసుకుంటే మంచిదని నా ఫీలింగ్. ఓకే, నేడు సీఎం జగన్ గారు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? సూపర్ మ్యామ్. యాక్చువల్గా మనకి ఒక మనిషికి డిసీజ్ వచ్చిందంటే దానికి ఎంత ఖర్చు అవుతుందని మనం చెప్పలేం. 25 lakhs అంటే ఇది ఏ డిసీజ్కైనా యూజ్ఫుల్ అవుతుందని నా ఫీలింగ్ మ్యామ్. ఇది చాలా మంచిది ప్రతి వ్యక్తికి. అదేవిధంగా డాక్టర్స్, హాస్పిటల్ వారు కూడా దీన్ని సక్రంగా నడిపించాలి. అలాగే ప్రజల్లో డిసీజ్ ఉంటేనే దీన్ని అప్రోచ్ అవ్వాలి. లేనిపోని డిసీజులు లేకుండా ఒట్టుకొట్టునే వెళ్ళి హాస్పిటల్కి ఫీజు వేస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం అవుతుంది. దానివల్ల మనకే అది నష్టంగా వస్తుంది. సో జగన్ పాలనలో విద్యా రంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? విద్య చాలా ఇంపార్టెంట్ మ్యామ్. నెక్స్ట్ అతను స్టార్ట్ చేసింది ఏంటంటే తెలుగు మీడియం కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం. దట్ వాజ్ ఎ సూపర్ ఐడియా మ్యామ్. యాక్చువల్గా ప్రతి విలేజ్లో పుట్టే ప్రతి వ్యక్తికి కూడా హీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ వాంట్స్ టు టెల్ సంథింగ్. హీ వాంట్స్ టు గో సమ్వేర్. If you want to go anywhere, other countries, whatever, you have to speak in English. The communication is important. ఇది మటుగా సూపర్ మ్యామ్. యాక్చువల్గా తెలుగు మీడియం కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి వ్యక్తికి ఇది చాలా యూజ్ఫుల్. ఇదివరకైతే ఒక ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే మినిమం లక్షలు ఖర్చు పెట్టాలి. అది ఓన్లీ రిచ్ పర్సన్స్కే అవుతుంది. ఇప్పుడు పూర్ పీపుల్కి కూడా ఇంగ్లీష్ మీడియం నేర్చుకునే అవకాశం ఉంది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యామ్. సో రాష్ట్రంలో అప్పులు 10 లక్షల కోట్లు అని ప్రతిపక్షాలు అంటున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారేమో ఏపీ మొత్తం అప్పులు 4 లక్షల కోట్లు అంటున్నారు. మరి అందులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికే 3 కోట్లు ఉంది అప్పు. 3 లక్షల కోట్లు ఉంది. సో దీనిపై మీ అభిప్రాయం? యాక్చువల్గా ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ తీసుకున్నా సరే అప్పు అయితే చేస్తారు మ్యామ్. ఎందుకంటే మనం తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సోర్సెస్ లేవు మ్యామ్. మన హైదరాబాద్కు వచ్చే ఇన్కమ్ ఆంధ్రాలో రాదు. దానివల్ల ఇప్పుడు ప్రతి ఏ సీఎం వచ్చినా అప్పు చేయకుండా డైరెక్టర్గా సోర్సెస్తోనే పరిపాలించాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ మ్యామ్. సో చంద్రబాబు నాయుడు కూడా 3 lakhs crores అప్పు చేశారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఎంత అప్పు చేశారు? ఇది 1 లక్ష కోట్లే అప్పు లెక్క ప్రకారం, కానీ 3 లక్షల కోట్లు జనాలకు ఇచ్చారు ఆయన. లెక్క ప్రకారం 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మన ప్రతిపక్షాలేమో 10 లక్షల కోట్లు అని చెప్తున్నది. ఇది మనకి క్లారిటీ అయితే ఏ సీఎం కూడా ఇవ్వట్లేదు మ్యామ్. ఇది క్లారిటీ నెక్స్ట్ సీఎం ఎవరవుతారో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో ఓవరాల్గా జగన్ పాలన గురించి ఏమంటారు? జగన్ పాలన సూపర్ మ్యామ్. అఫ్ కోర్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా అతను చేయాలి. అలాగే అతని ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అతనికి బాగా సహకరించాలని కోరుకుంటున్నాను. 2024లో నెక్స్ట్ సీఎం ఒక ముక్కలు డెఫినెట్లీ జగన్.